హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మా పిల్లలకైతే స్కూల్లో ఎగ్స్ ఇచ్చారండి. ఇంకా మా పిల్లలు ఎగ్స్ని ఇంటికి తీసుకొని వచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఇంకా 1 వీక్ నుంచి నేను ఇంట్లో అయితే ఎగ్స్తో ఏ కర్రీ చేయలేదు. ఇంకా అవి స్కూల్ నుంచి తీసుకొచ్చారు కదా, ఇప్పటికే 1 వీక్ అయిపోతుంది. ఎక్కడ పాడైపోతాయి అని చెప్పేసి వాళ్ళైతే మసాలా మిల్ మేకర్ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా నేనైతే ఎగ్స్ అయితే పాడైపోతాయి అనుకున్నా, కానీ చక్కగా ఉన్నాయండి. ఇంక ఈ మసాలా గ్రేవీ కర్రీ అయితే మనకు చపాతీ, ఫుల్కా, ఇంకా వెజిటేబుల్ రైస్, బిర్యానీకి కూడా సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ గ్రేవీ కర్రీ మనకి ఇంకా టేస్ట్ రావాలంటే ఇంకా లాస్ట్లో కనుక కొంచెం కస్తూరి మేతి పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నా దగ్గర అయితే అది లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ అయితే నేను 6 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడు స్టవ్ పైన పెనం వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఎగ్స్ని అయితే లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా సేమ్ అదే పెనంలో అయితే నేను ఉల్లిపాయ, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ వేసేసి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ మిక్సీ గిన్నెలోకి వేసిన తర్వాత నేను ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకుంటే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. వీటన్నిటిని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకా సేమ్ అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ ఏమాత్రం హైలో ఉన్నా సరే అడుగంటేసి టేస్ట్ అయితే మాడిపోతుంది. అలాగే అసలు తినడానికి కూడా బాగోదండి, వేరే ఫ్లేవర్తో వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఫ్రై అయిందని తెలియడానికి ఆయిల్ అయితే ఇలా పైకి తేలుతుందండి. ఇంక ఇలా ఆయిల్ పైకి తేలటమే మనకైతే ఆల్మోస్ట్ గ్రేవీ అనేది ఫ్రై అయిపోయింది. మనం ముందుగానే ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని వీటిని కూడా మనం అయితే నిదానంగానే స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత మనకైతే ఆయిల్ యాజ్ ఇట్ ఈజ్ ఆయిల్ పైకి తేలిందండి. ఇంకా అలా అంటమే ఫ్రై అయిపోయినట్టు అర్థం. నా దగ్గర అయితే మిల్ మేకర్ కొంచెమే ఉందండి, హాట్ వాటర్లో వాష్ చేసి అయితే వేసాను. ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్ కుర్మా అయింది, పన్నీర్ వేసుకుంటే పన్నీర్ కుర్మా అయిద్దండి. ఆల్ ఇన్ వన్గా అయితే ఉంటుంది మనకి ఈ కర్రీ అయితే. యాజ్ ఇట్ ఈజ్ ప్రతిదానికి ఇదే ప్రాసెస్ అండి, పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ వేసిన తర్వాత మిక్సీలో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఆ వాటర్ వేసుకున్నా, అవి కాకుండానే ఇంకొక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలి ఏంటనే దాన్ని క్వాంటిటీని బట్టి మనం అయితే వాటర్ వేసుకోవాలి. ఇంక ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని ఒక 15 నిమిషాలు అలా మూత పెట్టి అయితే మగ్గనివ్వాలండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మనకి ఎగ్ అండ్ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే వెజిటేబుల్ రైస్ చేశాను. ఇంకా లాస్ట్లో మనం ఒక్క అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ మిల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.